ఇన్ని రోజులు బిగ్ బాస్ గురించి కొన్ని రివ్యూస్ చేశాను. సో అందులో నేను ఎవరి గురించి తప్పుగా ఏమీ అంటే మాట్లాడలేదు. ఆ హౌస్లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి కళ్యాణ్ గురించి, తనూజ గురించి కానీ, ఇంకా యువతల అంటే ఇంకా మిగతా కంటెస్టెంట్స్ గురించి కానీ మాట్లాడాను. హౌస్లో వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, నేను ఏ విధంగా అర్థం చేసుకున్నాను అనే దాని గురించి మాట్లాడాను కాబట్టి, సో నేను అందుకనే జెన్యూన్గా నాకు తనూజ ఏంటి, కళ్యాణ్ మీద చూపించే కేర్ నాకు జెన్యూన్గా అనిపించింది. దాని గురించి పాజిటివ్గా మాట్లాడాను. కళ్యాణ్ అదేవిధంగా తనూజతో ఆ బాండింగ్ కానీ, తనకి ఆ ఇష్టం కానీ, తన మీద ఉన్న ఆ ఇష్టాన్ని చూపించడం కానీ, తన మీద కేరింగ్ చూపించడం కానీ, ఏదన్నా గేమ్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ అక్కడ మాట ఇస్తే అక్కడ నేను ఓడిపోతాను అని తెలిసినా కానీ టీం కోసం కానీ, వాళ్ళకి ఇచ్చిన మాట కోసం కానీ నిలబడతాడు. సో ఆ ఒక్క పాయింట్ కోసం నాకు ఆ ఒక్క పాయింట్ తనలో నచ్చింది కాబట్టి తన కోసం స్టాండ్ తీసుకొని జెన్యూన్గా తనకి సపోర్ట్ చేశాను. సో ఆ ఒక్క విషయాన్ని కనెక్ట్ అయ్యాను. కానీ బయటేం నాకు తనూజ తెలియదు, కళ్యాణ్ ఏం నాకు తెలియదు. వీళ్ళిద్దరు గెలిస్తే నాకేం పైసలు తెచ్చి నాకైతే ఇవ్వరు. నేను జెన్యూన్గా కనెక్ట్ అయింది కళ్యాణ్కి ఆ విషయాన్ని తప్ప. సో ఆ విషయంలో నేను మాట్లాడాను. తనూజ గురించి, కళ్యాణ్ గురించి, వాళ్ళ ఎమోషన్స్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేసే సిచ్యువేషన్ బట్టి అనేది నేను వాళ్ళ గురించి మ్యాక్సిమం 99% పాజిటివ్గానే మాట్లాడాను. ఏదైనా 1% ఉంటే అది గేమ్స్ బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అది మాట్లాడాను తప్ప ఎవరి గురించి ఏమీ అంటే నెగిటివ్ చేసి ఏమీ మాట్లాడలేదు. సో దట్స్ ఇట్ అంతే.